ఐటీ 2.0లో వీపీపీ అమౌంట్ కమిషన్ మాన్యువల్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాం. వీపీపీ వాల్యూ 1000 రూపీస్ అనుకుందాం. కమిషన్ 10 into 5 50 రూపీస్. ఫర్ ఎవ్రీ 20 రూపీస్కి 1 రూపీ అనేది కమిషన్. కాబట్టి 100కి 5 రూపీస్. 1000 రూపీస్కి వచ్చేప్పటికి 10 into 5 50 రూపీస్. ఇప్పుడు మనకి జిఎస్టీ ఆన్ కమిషన్ 18% ఉంది. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ కలిపి 18%. సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీ. టోటల్ జిఎస్టీ 18%ను డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. అలా క్యాలిక్యులేట్ చేస్తే రాంగ్ అనేది మనకు వస్తుంది. ఫర్ సపోజ్ జిఎస్టీ అనేది 18%, కమిషన్ అనేది 50 రూపీస్ కాబట్టి 50 into 18/100 వేసుకుంటే మనకు 9 రూపీస్ అనేది జిఎస్టీ ఆన్ కమిషన్ వస్తుంది. ఇప్పుడు టోటల్ అమౌంట్ 1000 + 50 + 9 టోటల్ 1059 రూపీస్. కానీ అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. స్టేట్ జిఎస్టీని, సెంట్రల్ జిఎస్టీని విడివిడిగా క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మనం సెంట్రల్ జిఎస్టీని క్యాలిక్యులేట్ చేద్దాం. కమిషన్ 50 ఇంటూ జిఎస్టీ 9% కాబట్టి 50 into 9/100 అని ఎంటర్ చేద్దాం. అప్పుడు 4.5 అని వస్తుంది. 4.5ని రౌండ్ ఆఫ్ చేస్తే 5 రూపీస్ అని వస్తుంది. తర్వాత మనం ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ను ఎస్జిఎస్టీని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది కూడా 9% కాబట్టి 50 into 9/100 = 4.5. 4.5 రూపీస్ని రౌండ్ ఆఫ్ చేస్తే 5 రూపీస్ అని వస్తుంది. ఇప్పుడు టోటల్ అమౌంట్ మనకి వాల్యూ అమౌంట్ 1000 రూపీస్, 50 రూపీస్ అనేది మనకి కమిషన్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే అమౌంట్ ప్లస్ స్టేట్ జిఎస్టీ ప్లస్ సెంట్రల్ జిఎస్టీ 1000 + 50 + 5 + 5 టోటల్ 1060 రూపీస్ వస్తుంది. స్టేటు సెంట్రల్ కలిపి చేస్తే 1059 రూపీస్ వస్తుంది. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే 1060 రూపీస్ వస్తుంది. డిఫరెన్స్ 1 రూపీ వస్తుంది. మన సిస్టంలో స్టేట్ జిఎస్టీ మరియు సెంట్రల్ జిఎస్టీ విడివిడిగా క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి 1060 రూపీస్ అనేది కరెక్ట్ ప్రొసీజర్. ఇలా ఏ అమౌంట్కైనా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏబీజే పోస్ట్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.